ఏమే సంగీత ఇటు వెళ్తున్నారు? చెల్లెళ్తుందండి, అందుకే పంపిద్దామని వస్తున్నా. అవునా? 10 days ఉందామని వచ్చింది కదా, ఎందుకు వెళ్తున్నావు స్వాతి? నాన్నకి ఆరోగ్యం బాగుంటలేదట అండి, అందుకే పంపిస్తున్నారు రమ్మంటే. నేను మామయ్య తోటి మార్నింగే ఫోన్ మాట్లాడినా కదా, నాకేం చెప్పలేదు కదా. నేను ఇంతకు ముందే ఫోన్ మాట్లాడినండి నాన్నతోటి, రమ్మని చెప్పింది చెల్లెని. అవునా? 10 days ఉంటావు అనుకున్నారా స్వాతి? నాకు కూడా వెళ్ళాలని లేదు బావా. సరే స్వాతి, నేను మామయ్య తోటి మాట్లాడతా, ఉంటూ లేను. సంగీత, స్వాతి ఉంటా అంటాను కదా, లోపలికి వెళ్ళా, నేను మామయ్యతో మాట్లాడతా. సరే బావా, ఎల్లుడు క్యాన్సిల్ అయింది, ఇంకా 10 days ఇక్కడనే. ఓకే స్వాతి. నేను వెళ్తున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అయినట్టున్నావు కదా. అట్లేం లేదు స్వాతి. అదే బావా, నీ ఫేస్ చూస్తేనే అర్థం అవుతుంది. హనీ, అన్నం తిను. పిన్ని, అన్నం తినిపియవా? నేను ఫోన్ మాట్లాడుతున్నా హనీ, బాబాయ్ ఖాళీ ఉన్నాడుగా, పోతే తినిపిస్తాను. అని నేనేం చెప్పినా ఏం చేస్తున్నావు? అన్నం తింటారా మమ్మీ? నిన్ను ఇక్కడ కూర్చొని తినమన్నా కదా, అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నావు? నీ చేతులు లేవా తినడానికి? అక్క, హనీ నన్నే తినిపిమన్నది, నేను ఫోన్ మాట్లాడుతున్నా అని సాగబాబు దగ్గర పంపించిన. చెల్లె, నీకు బుద్ధి లేదా? అని తినిపిస్తే తినిపి, లేకపోతే వదిలే. సాగర్ దగ్గర ఎందుకు పంపించిన నువ్వు? ఇప్పుడు ఏమైంది అక్క, బావ తినిపిస్తే? అదే, నువ్వెందుకు అట్లా అన్నావు? సాగర్ తినిపిమంటే తినిపిస్తావు నువ్వు? నేను వాళ్ళ బాబాయ్నే కదా, నువ్వు ఫోన్లు చూపిద్దాను, చూపిస్తలేను, ఆడుకోవద్దాను, ఆడుకుంటలేను. ఇప్పుడు అన్నం తినిపిస్తే కూడా తప్ప? నీకు నాకు పడదని తెలిసి కూడా నా బిడ్డకి తినిపిస్తావా? అంటే ఏదో రకంగా నాకు లొల్లి పెట్టాలనే కదా. నీతో నేనెందుకు లొల్లి పెట్టుకుంటావా? నీతో లొల్లి పెట్టుకుంటే నాకేమవుతుంది? ఎందుకు అట్లా మాట్లాడుతున్నాను? అమ్మ, నేనే బాబాయ్ తినిపియమన్నా, ఎందుకు తిడతాను బాబాయ్ని? హనీ, నీకేం తెలియదు, నోరు మూసుకో, ఇంట్లోకి నాడు. అక్క, తప్పు నాదే, నేనే సాగర్ బావని తినిపించమని చెప్పిన. ఏమైనా అనాల్సి ఉంటే నన్ను. ఇప్పుడు నువ్వు హ్యాపీనా సాగర్? నా పిల్లల్ని, నా చెల్లెల్ని మీ మాయలో పడేసిళ్ళు కదా. స్వాతి, నీకు మీ అక్క గురించి తెలుసుగా, ఎందుకు నా వల్ల మీరు గొడవ పెట్టుకుంటారు? హే ఊకో బావా, మేమిద్దరం అక్క చెల్లెలు, ఎన్ని తిట్లు తిట్టుకున్నా మళ్ళీ కలిసిపోతాం. నీ సొంత అక్కని ఒక మాట అంటే తట్టుకుంటలేవు, అదే బయటోడు ఎవడన్నా అంటే ఇక ఊరుకునే తట్టలేవు కదా. బయటోడు అంటే ఎందుకు ఊకుంటా బావా, వాడిని యేసుడే. అమిత, నీకు అంత కేరింగ్ ఉందా స్వాతి? అయితే నేను అన్ని షేర్ చేసుకుంటా, మనం ఫ్రెండ్స్ లా ఉందాం ఇక. ఫ్రెండ్సా బావా? ఓకే. బాబాయ్ నాతోటి ఫ్రెండ్షిప్ చేయవా? హనీ, ఈ కాంచెలు మన ముగ్గురం ఫ్రెండ్స్ రా. ఏం చేస్తారవే? గాని చేయండి పట్టుకున్నావు ఎందుకక్క అంత సీరియస్ అవుతున్నావు? జస్ట్ ఫ్రెండ్ గానే కదా చేయబట్టుకుంది. ఫ్రెండ్షిప్ అంటే మినిమం క్వాలిటీస్ ఉన్న వాళ్ళని చేయాలి. నీ దగ్గర ఏ క్వాలిటీస్ నచ్చినని చేసినవే నువ్వు? ఎందుకక్క అట్లా అంటున్నావు? సాగర్ బావకి ఏమైంది? అసలు నీకేం తెలుసా వీళ్ళ గురించి? సాగర్, నీకెంత ధైర్యం ఉంటే మా చెల్లె చేయబట్టుకుంటావు? కాను ప్రతి దానికి భూతద్దంలో చూస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు. నా మాటకి ఎదురు చెప్పేదాని వైనవానే? నా మాటకి ఎదురు చెప్పేదాని వైనవానే? ఎందుకు అది నేను స్వాతిని అట్లా కొడతాను? ఆమె ఏం తప్పు చేసిందని? నా చెల్లెని కొట్టుకుంటా చంపుకుంటా, నీకేంది? వదినే, నీ చెల్లెను కొట్టుకో తిట్టుకో, ఇక్కడ జరిగిన విషయం నాది కాబట్టి నువ్వు అట్లా ఎందుకు కొట్టినావు? ఓ సారీ సార్, మా చెల్లెని కొట్టాలని నీ పర్మిషన్ తీసుకోవాలి కదా. ఇప్పటి నుంచి నీ పర్మిషన్ తీసుకుని మా చెల్లెని కొడతలే. నేనేం మాట్లాడతాను, నువ్వే మాట్లాడతాను వదినే. అసలు నీకేమన్నా అర్థమైతుందా? మరేంది, మా చెల్లెని ముట్టుకోవడమేని, సెకండ్ ఇచ్చుడేంది? ఎంత ధైర్యం ఉంటే మా చెల్లెని తాకుతావు నువ్వు? అక్క, నువ్వు సాగర్ బావని ఏమనకు, తప్పంతా నాదే. తప్పని కాదా చెల్లె, నువ్వు ఆయన బండి మీద కూర్చుంటే స్నానం పంపినా, అట్లా నువ్వు ఆయన చేయబట్టుకుంటావా? జస్ట్ ఫ్రెండ్స్ అనే చేయబట్టుకున్నావు, నువ్వేందా ఇంత సీన్ చేస్తున్నావు? నీకు ఫ్రెండ్స్ కావాలంటే కాలేజ్ ఫ్రెండ్స్ లేరా? ఇన్నతో నేను ఫ్రెండ్స్. మా ఆయన వచ్చిండు, మా ఆయనకి ఇక్కడ జరిగిన విషయం ఏమైనా చెప్పిల్లు అనుకో మంచిగా ఉండదు. చెల్లె లోపల నాడు. ఆహా, ఈ అలవాటు కూడా ఉందా బావ నీకు? చూసినాలే, ఏం దాచి పెడుతున్నావు? అట్లేం లేదు స్వాతి, తలకైన వచ్చినప్పుడే అప్పుడప్పుడు వచ్చి తాగుతా అంతే. నీకు తలకాయ వస్తే జెండు బాంబు రాసుకో, లేకపోతే టాబ్లెట్స్ వేసుకో. ఈ సిగరెట్ తాగుతారు ఎవరైనా? అసలే నాకు తలకైన వస్తుందంటే నువ్వు గిట్లాంటి ముచ్చట్లు చెప్పకు స్వాతి. బావా, సిగరెట్ తాగితే నీ హెల్త్ ఖరాబ్ అవుతుంది, నీ హెల్త్ మీద కొంచెం కేర్ తీసుకో. సాల్తీ, నువ్వు సొల్లు చెప్పిన కాడికి మళ్ళీ మీ అక్క వచ్చి చూసింది అనుకో, ఇంకో చెంప వాళ్ళ కొడుతుంది. అప్పుడైతే ఊకున్నా, ఇప్పుడైతే ఊకునేదే లేదు. అదో నేను తేల్చుకుంటా. చెప్తా అంటే అర్థమైతే లేదా బావా? మళ్ళీ ఎందుకు తాగుతున్నావు? అని నీ పిన్నేదే? పిన్న అమ్మ పైన ఉన్నది. అది ఇంకా అన్నం తినలేదు, పోయి పిన్ని తీసుకురాపో. బాబాయ్ చేతులు ఉన్నది ఏంటిది? ఏం లేదు రాహని, మీ బాబాయ్కి అన్ని కొత్త కొత్త అలవాట్లు అవుతున్నాయి రాహని. ఏమ్మ పిన్ని, నిన్ను అమ్మరమ్మంటాను దా.
బావా ఇంట్లో లేవు పైన లేవు ఎక్కడున్నావు? ఇంట్లో ఊకే మీ అక్క మొక్క నీ మొక్కని చూడలేక ప్రశాంతంగా బయటకు వచ్చిన. ఎక్కువ చేయకు బావా, నువ్వు మళ్ళీ సిగరెట్ తాగనికే బయటకు పోయినావు కదా. ఆ స్వాతి, సిగరెట్ తాగుతానా మందు తాగుతానా అయితే ఏంది? చెప్తే అర్థమైతే లేదా బావా? మళ్ళా తాగనీకి పోయినా, ఫస్ట్ ఇంటికి రా. ఏంది స్వాతి ఇంటికి రాని బేరిస్తున్నావు? నేను రాను, ఇక్కడనే ఉంటా అయితే ఏంది? సరే బావా, అన్వేష్ బావ వచ్చినప్పుడు నీ కథలన్నీ చెప్తా ఆగు. మధ్యలో నువ్వు మా అన్నయ్య ఎందుకు తీసుకొస్తాను? ఎప్పుడు నేనేమైతే నీకేంది? ఏంటి బావా అట్లా చెప్తున్నావు? నువ్వేగా ఫ్రెండ్స్ అని చెప్పినావు, ఫ్రెండ్స్ అన్నప్పుడు కేరింగ్ ఉండదా? అబ్బా ఫ్రెండ్సా? ఇది ఫ్రెండ్స్ కేరింగ్ లా లేదు, నాకు వేరేలాగా అనిపిస్తుంది. అవునా, మరి ఇంకెట్లా అనిపిస్తుంది బావా? సరేనే, నా రికార్డ్ కూడా తీసుకురాకపోయినావు మరి. ఇన్ని స్వాతి టాపిక్ చేంజ్ చేస్తాను. మీ అక్క వచ్చిందా ఏంది? అవునే. దమ్ముంటే ఇంత ఉంది మాట్లాడినట్టు ఇప్పుడు మాట్లాడు. చెల్లే ఫోన్లో ఎవరే? నా ఫ్రెండ్ సరితనే అక్క. సరితనా? నీకు దమ్ము ఉంటే సాగర్ అని చెప్పేశాను. ఈ ఎండలో పైకి వచ్చి ఫోన్ మాట్లాడండి, కిందికి వచ్చి మాట్లాడు. చెల్లే, నాకు మహిళా సంఘం కాడ మీటింగ్ ఉంది, నేను వస్తా. సరే అక్క. హనీకి మధ్యాహ్నం అన్నం తినిపి, నేను బయలుదేరితిగా. పిన్ని అమ్మ వేండుగా నాకు సెల్లులో గేమ్ పెట్టియవా? నీకత్తానేంది స్వాతి? నిన్ను కొట్టనీకే వస్తున్నా బావా. నన్ను కొట్టేంత దమ్మునా నీ దగ్గర? కొట్టు చూద్దాం ఒకసారి. నిన్ను కొట్టనీకి దమ్మెందుకు బావా? పిన్ని నేను కూడా కొడతా బాబాయ్ని. కొట్రా హనీ. స్వాతి నువ్వు ఎక్కువ చేయకు, నా కోపం రాని చెప్తాను. కోపం వస్తే ఏం చేస్తావు బావా? ఏం చేస్తావు? ఒక్కటి దర్శనం అనుకో, పోయి ఎంజిఎం హాస్పిటల్ లో జాయిన్ అవుతావు. ఇక నన్ను ఇట్లా అంటావా బావా? అయ్యో బావా, ఏమైంది బావా? అంతా నా వల్లే బావా, అనవసరంగా నీతో గొడవకొచ్చిన. నీ తప్పేమున్నా స్వాతి? ఇట్లా అవుతుంది అనుకుంటామా? ఎందుకు బాధపడతాను? నువ్వేం బాధపడకు. మా అన్న వాళ్ళు నచ్చి అడిగితే వాళ్ళకి నువ్వేం చెప్పకు స్వాతి, నేనే ఏదో ఒకటి చెప్పుకుంటా. అరే తమ్ముడు, ఆ తలకాయకి ఏమైందిరా? మెట్లెక్తా అంటే కాలు జారి కింద పడ్డా అన్న, కొంచెం తలకాయ దెబ్బ తాకింది. చూసుకోవాలి తమ్ముడు, తలకాయకి అంత పెద్ద దెబ్బ తాకింది. హాస్పిటల్కి వెళ్ళొచ్చినావా మరి? లేదన్నా, హాస్పిటల్కి వెళ్ళలేదు. డాక్టర్ చూపించుకోవాలి తమ్ముడు, మళ్ళీ అది ఇన్ఫెక్షన్ అవుతుంది. నేను వెళ్ళి డాక్టర్ తీసుకొని వస్తాను, రెస్ట్ తీసుకో. హనీ బాబాయ్కి దెబ్బ గట్టిగా తాకినట్టుంది, నొప్పి వస్తుందిలే. ఏందే అక్క, తలకంత పెద్ద దెబ్బ తాకితే అంత వెటకరంగా మాట్లాడుతున్నావు? పైన దేవుడు అన్ని చూసిండే, నన్ను ఉట్టుగానే అన్ని మాట్లాడినారు కదా, ఇట్లనే కావాలి మీకు. ఊకో అక్క, అసలే దెబ్బ తాకిందని బాధపడతాంటే నీ మాటలతో ఇంకా బాధ పెడుతున్నావు. వాళ్ళు నన్ను అన్న మాటలకి నేను ఎంత బాధపడినా తెలుసా చెల్లి నీకు? నువ్వు ఇంట్లోకి రా. సారీ బావా, మా అక్క అన్న మాటలు ఏం పట్టించుకోకు, ఇదంతా నా వల్లే. ఏమైంది కొడుక? తలకాయకు దెబ్బ తాకింది? మెట్ల మించాలి జారిపడ్డానే అమ్మా. చూసుకొని పోవా బిడ్డ, గంట తలకాయకు దెబ్బ తాకే. ఈ దెబ్బకి ఏమైతే తీయమ్మా నాకు? నువ్వు ఆ కుర్చీలో కూర్చో. ఏందో కొడుక, మన గాసరం దారత్తలేదు, ఎందుకో ఇట్లా అవుతుంది మనకు. బావా ఈ దానిమ్మ తిను. ఇవి నాకెందుకులే స్వాతి, మళ్ళా మీ అక్క చూస్తే తిడుతుంది నన్ను. మా అక్క ఎందుకు తిడుతుంది బావా? ఇవి తిను, నీకు చాలా బ్లడ్ పోయింది. కొడుక తిను, అదెందుకంటది నీకు? ఎంత దెబ్బ తాకింది? బావా తిన్నాక టాబ్లెట్స్ వేసుకో, బయటికి ఎటు పోకు. ఈ దెబ్బతో నేనెటు పోతా స్వాతి, ఇంట్లోనే ఉంటా. నీ తలకున్న దెబ్బ మానేంత వరకు నువ్వు ఎటు బయటికి వెళ్ళకు బావా, నేను చూసుకుంటా నిన్ను. చెల్లే ఆడేం చేస్తానవే? ఏం లేదే, బావకి చాలా బ్లడ్ పోయింది కదా, దానిమ్మ గింజలు ఇచ్చిన. అవునా చెల్లె, వాళ్ళు దెబ్బ తాకించుకున్నా ఇట్లా కూర్చొని తినడానికి, వాళ్ళ గురించి నీకు ఏం తెలుసు? ఏం మాట్లాడతావే అక్క నువ్వు? మరిది గారు, ఆ దానిమ్మ గింజలు తిని కండలు పెంచి రాళ్ళు కొట్టే పనికి పో, ఇంకేం పని ఉన్నది ఇక.